ఆరాధన చేసే విషయంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, ఆయన గుణలక్షణాలను బట్టి ఆరాధన చేస్తాం. రెండవది, ఆయన మనకు చేసిన కార్యాలను బట్టి ప్రభువుని ఆరాధన చేస్తాం. సహజంగా ఎక్కువగా మనం రెండో దానికే ప్రాముఖ్యత ఇస్తాం. నా జీవితంలో ఆయన ఏం చేశాడు, దాన్ని బట్టి ప్రభువుని ఆరాధన చేయడానికి వస్తాం ఇక్కడ. కానీ అది తప్పు కాదు. మొదటిది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన అంటే ఆయన గుణలక్షణాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో మనం ఎరిగి మనం ఆరాధన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు, ఈ వాక్యంలో మనం చదువుకున్న వాక్యంలో ఆయన ఎవరు? ఆయన రాజు. ఆయన రాజు, నీకు నాకు ఆయన ప్రభు అయ్యాడు. ఆయన రాజు అయ్యుండి ఏం కోరుతున్నాడట మన దగ్గర నుంచి అంటే, నీ సౌందర్యాన్ని కోరుతున్నాడంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన రాజుగా తన సౌందర్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాడు. ఇప్పుడు ఆయన సౌందర్యాన్ని పొందినటువంటి మనం ప్రభు కోరిక ప్రకారం ఆ ప్రభువును మనం ఆరాధన చేయాలట. ఆయన మన సౌందర్యాన్ని కోరుతున్నాడు అని ఈ వాక్యంలో చెప్పబడింది. రెండవ లైన్లో అతనికి నమస్కరించుము. నమస్కరించటము అంటే చాలా పదాలు ఉన్నాయి. పూజించుము, ఆరాధించుము, ఈ మాటలే వస్తాయి. ఈరోజు మనం వచ్చింది కూడా ఆయన ఆరాధన చేయటానికే మనం వచ్చాం. చాలాసార్లు మనం సియోను గీతాల్లో ఈ పాట పాడతాం, జై జై యేసురాజు అనే పాట కదా. అందులో ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. రాజులైన యాజక గుంపులో నీవు నన్ను చేర్చావు, నీ స్వాస్థ్యంగా చేసుకున్నావు అంటాం. ఒకప్పుడు ఈ గుంపులో మనం లేవు. రాజులైన యాజక గుంపులోనికి మనల్ని తీసుకొచ్చి ఇక్కడ చేర్చాడు. కాబట్టి ఆ రాజును మనం ప్రభువును ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఈ రాజు ప్రభువే. మరి ఈ రాజుగా ఆయన మనకేం చేశాడు, ఈ రాజు యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈరోజు ఆరాధనకు ఒక 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. తెలిసినటివే, ఆయన ఈజీగా అర్థమవడం కోసం ఒక 5 గుర్తు చేస్తాను. వాటిని జ్ఞాపకం పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆ విధంగా ప్రభువును ఆరాధన చేయటం ఎంతో సంతోషంగా ఉంటుంది, ప్రభువుకు మహింకరంగా ఉంటుంది. మొదటిగా ఆ రాజు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. చాలు నాన్న, ఇక్కడ ఏముందట? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటూ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు తూర్పు దేశం నుండి. నేరుగా రాజు స్థానంలోకి వచ్చేసారు. రాజు ఆ అంతఃపురంలోనికి వచ్చేసారు. రాజు ఎదుట నిలబడ్డారు. అడుగుతున్నారు, ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఆయన పేరు ఏంటంటే, ఈ వాక్య ప్రకారం ఆయన ఎవరైనా యూదుల రాజు. యూదుల రాజు అయితే ఆయన మనకేం చేశాడు? వాళ్ళేమో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని ఆ రాజుగా ఆయనను గుర్తించి ఆయనను పూజించడానికి వచ్చారు, కానుకలు తీసుకొని వచ్చారు. మరి మనము ఏం నేర్చుకోవాలి యూదుల రాజుగా అంటే? యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఈ రాజు మనకిచ్చినటువంటి సౌందర్యం ఇక్కడ మనకు కనపడుతోంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. కాబట్టి యూదుల రాజుగా వచ్చిన ప్రభు ఏమి ఇవ్వడానికి వచ్చాడు? మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నదని వాక్యంలో రాయించినట్టు, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి యూదుల రాజుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకం ఆ దినాల్లో ప్రజలు గుర్తించలేదు. నీకు నాకు లేఖనాలు నేర్పిస్తూ ఉన్నాయి. యూదుల రాజుగా వచ్చినటువంటి ప్రభువే, శరీరధారిగా వచ్చినటువంటి ప్రభువే నీ కొరకు నా కొరకు మన పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తంగా శిలువలో బలి అయి రక్తము కార్చి మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన్ని విశ్వసించడం ద్వారా మనకు రక్షణ
ఉచితముగా కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. యూదుల్లో నుండి రక్షణ కలుగుతున్నదన్నట్టు యూదుల రాజుగా పుట్టినటువంటి ప్రభు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. రక్షణ అనేది ఓ బహు శ్రేష్టమైనటువంటి సౌందర్యం. ఎన్నో రకాల సౌందర్యం మనం వేసుకోవచ్చు, ధరించవచ్చు, కానీ రక్షణ అనే సౌందర్యం ప్రభుకి ఎంత ప్రీతికరమైందో ఆలోచించండి. రక్షించబడిన బిడ్డలకు తెలుస్తుంది. ముందు యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు. మీరు ఆయన ఎదుట బహు సౌందర్యమైనటువంటి బిడ్డలుగా కనపడటానికి ఏ అలంకారం తీసుకోవాలి? ఇప్పుడు మీరు రక్షణ అనే అలంకారాన్ని ధరించుకోవాలి. అలా ధరించుకున్నటువంటి మనలను ప్రభు అడుగుతున్నాడు, నీ సౌందర్యమును ఆయన కోరుతున్నాడు. ఏ సౌందర్యం ఇది? రక్షణ సౌందర్యం. నిజమే, రాజులు సహజంగా అడుగుతారు. తన రాణిని తన దగ్గరికి పిలిపించుకొని సింహాసనం దగ్గరికి అలంకరించుకొని తన సౌందర్యంతో ఇక్కడికి వచ్చి అనేకులు చూపించాలని కోరుకుంటారు రాజులు. బైబిల్లో ఉన్నాయి అట్లాంటివి. అహష్వరోష్ అనేటువంటి రాజు కోరాడా లేదా? వష్తిని పిలిపించాడు, ఆమె సౌందర్యం అందరికీ చూపించాలని. ఆమె నిరాకరించింది అనుకోండి. కానీ ఈరోజు మన రాజు పిలుస్తూ ఉన్నాడు, నీ సౌందర్యం ఆయనకు చూపించమని కోరుతూ ఉన్నాడు. ఆయన నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు. మొదటిగా ఆయన మనకు అనుగ్రహించిన సౌందర్యం ఏదంటే రక్షణ సౌందర్యం. మనం ఆయన ఎదుట సాగిలపడి, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను అని చెప్పవచ్చు. జ్ఞానులు ఆ పని చేశారు. అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చాము అంటే, మేము యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు కదా. చూడండి, ఇందులోని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారో మనకు కనపడుతుంది. 9, 10 వచనాలు చూడండి. ఇంకొంచెం 10వ వచనంకి వెళ్ళిపోదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, వాళ్ళు ఆయనను పూజించారట. వారు అన్యులు. వారికి శిలువ మరణం అంటే ఏంటో తెలియదు, విమోచన అంటే ఏంటో తెలియదు, పాప క్షమాపణ అంటే ఏంటో తెలియదు, పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి అంటే ఏమో తెలియదు. ఇవన్నీ తెలియదు. అయినా వారు చేశారు అద్భుతమైనటువంటి కార్యం. ఆయన రాజు అనుకునే చేస్తున్నారు. ఆయనను పూజించారట, సాగిలపడ్డారు ఆయన దగ్గర. మనకి ఇవన్నీ తెలుసు కదా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు? మన పాపములందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఎలా వెల చెల్లించాడు? ఇవన్నీ మనం ఎరిగిన వారం. ఆ జ్ఞానుల కంటే మనం ఇంకా ఎంత ఎక్కువగా ఆరాధన చేయాలండి. జ్ఞానులు ఆ రోజు ఆరాధన చేశారు, సాగిలపడ్డారు. ఈరోజు మనం ఆయన పాదముల దగ్గర సాగిలపడి ఆరాధించవలసినటువంటి వారం. ప్రభువా నీ రక్షణ నాకు ఉచితముగా దయచేసావు, అందును బట్టి యూదుల రాజుగా వచ్చిన నిన్ను మేము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం అని మనం చెప్పవచ్చు. రెండవదిగా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఎవరటైనా ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చుచున్నట్టి షాలేము రాజని అర్థం. మొదటిగా మనం యూదుల రాజుని చూసాము. ఇప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన షాలేము రాజు, అంటే సమాధానపు రాజు. ఒకప్పుడు ఈ సమాధానం మనకు లేదు. అట్టి మనకు సమాధానమును అనుగ్రహించాడు. ప్రభువే చెప్పాడు సువార్తలో, యోహాను సువార్తలో, నేను ఇచ్చు సమాధానం ఇది లోకం ఇచ్చేటువంటి సమాధానం కాదు, మీకు శాంతిని అనుగ్రహించడానికే వచ్చానని చెప్పాడు. లోకం ఇచ్చే సమాధానం కూడా ఉంది. అది ఏమిటి అంటే డబ్బును బట్టి,
లేకపోతే ఉద్యోగాన్ని బట్టో, ఆరోగ్యాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఈ లోక సంబంధమైన వాటిని బట్టి కొంచెం నెమ్మదిగా ఉంటుంది నాకేమిలే అని. కానీ ఆలోచించండి, అవి పోతే, ఈరోజు ఉద్యోగం పోతే, ఈరోజు నీ ఆరోగ్యం పాడైతే ఎంత కలవరం హృదయంలోకి వచ్చేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన సమాధానం కాదు నేను ఇచ్చేది, ఇది నా శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్న పరిస్థితులను బట్టి ఆధారపడినటువంటి ఆ సమాధానం కాదు ఇది దేవుని సమాధానం, దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానం. ఎందుకు మనకు సమాధానం అంటే, సమాధానం ఎవరికి ఉండదు. చూడండి, ఒక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథం 48:22. ఎవరికి నెమ్మది లేదు? దుష్టులకు నెమ్మది లేదు. పాపంలో ఉన్న వ్యక్తికి నెమ్మది ఉండదు. వాక్యమే సెలవిస్తుంది. ఇంకొంచెం స్పష్టంగా 57వ అధ్యాయంలోనికి రండి. ఇదే గ్రంథంలో యెషయా 57:21. దుష్టులకు నెమ్మది ఉండదనియు దేవుడు సెలవిచ్చుచున్నాడు. అలాంటి వారం మనం, దుష్టుల్లో చేరినటువంటి వారం, పాపుల్లో చేరినటువంటి వారం. మరి మనకు సమాధానం ఎక్కడిది? ఒకప్పుడు సమాధానం లేదు. పౌలు రాస్తారు, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచి, ఆయన సమాధానం మనకు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడంటే, మనం విరోధులమే, ఒకప్పుడు విరోధమైన మనస్సు కలిగిన వారమే, దుష్క్రియలు చేసినటువంటి వారమే, ఎంతో దూరస్తులుగా ఉన్నటువంటి వారమే. ప్రభువుకు ఆయన సిలువలో మరణించుట ద్వారా, నీ కొరకు నా కొరకు పాప ప్రాయశ్చిత్తం చేయుట ద్వారా తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం అనుగ్రహించాడు. ఆయన మరణం వలన ఇప్పుడు మనమందరం కూడా సమాధానపరచబడినాం. అట్టి సమాధానం అనేటువంటి అలంకారంతో, సౌందర్యముతో ప్రభువును మనము ఆరాధన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం చదువున్నాను. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. చాలు నాన్న. ఏంటంటే ఆయన పేరు యుగములకు రాజా. మొదటిది మనం ఏం చూసాం? ఆయన యూదులకు రాజు, అంటే మనకు రక్షణ అనుగ్రహించినటువంటి రాజు. రెండవది షాలేము రాజు, మనకు సమాధానం అనుగ్రహించినటువంటి రాజు. మూడవదిగా ఆయన యుగములకు రాజు. ఫుట్నోట్లో ఉంది, యుగములకు అంటే జనములకు రాజు. ఆయన జనులకు రాజు అని అందులో ఉంది. జనములకు రాజు అంటే ఆయన జనులకు ఆయన రాజు అయి ఉన్నాడు. మనమెవరం? ఒకప్పుడు ఆయన జనులం కాదు, మనం అన్య జనులం, దేవుడు లేనివారం, దేవునికి దూరస్థులం. ఇది మన స్థితి ఒకప్పుడు. ఎఫ్ఎస్సి పత్రికలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి. అట్టి 11వ వచనం, ఎఫ్ఎస్సి 2:11 వచనం. కాబట్టి మనము అన్యజనులై ఉన్నాము, ఆయన జనం కాదు. సున్నతి చాలండి. మనం ఒకప్పుడు అన్యజనులం, దేవునికి చెందిన వారం కాదు, మనం ఆయనకు దూరస్తులుగా ఉన్నాము. అట్టి జనముగా ఉన్నటువంటి మనలను ఇప్పుడు ఏం చేశాడు? ఆయన జనులుగా మనలను మార్చుకున్నాడట. ఇప్పుడు ఆయన స్వకీయ సంపాద్యంగా, ఆయన సొత్తైన ప్రజలుగా మనలను మార్చుకున్నాడట. ఎలా చేశాడు ఈ కార్యం? ఎలా ఆయన సొత్తైన ప్రజలమైనాం?
ఎలాగో మనము ఆయన యొక్క జనాంగమైన జనులమయ్యాం, ఆయన స్వకీయ సంపాద్యం మనం ఎలా అయ్యామంటే లేఖనంలో ఒక్క మాట కనిపిస్తుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట అందేమీ లేదు. ఇక్కడే చాలు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు కృప కలుగునుగాక. ఎవరికటంటే ఈ వచనంలో 16వ వచనంలో ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారు. మరి ఇక్కడ కూడా ప్రశ్నేగా, ఏ పద్ధతి అంటే 15వ వచనంలో ఉండేటువంటి మొదటి మాట. 15వ వచనంలో మొదటి మాట ఏంటి? క్రొత్త సృష్టి అగుట ద్వారా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! ఇలాగా మనకు రాజు అయినాడు ఆయన. ఆయన మనకు రాజుగా అవడం కొరకు, మనం కూడా ఆయన ప్రజలం అవడం కొరకు, మనం కూడా ఆయన స్వకీయ సంపాద్యంగా ఉండటం కొరకు ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప ఏంటంటే క్రొత్త సృష్టిగా మనలను మార్చుకున్నాడు. క్రొత్త సృష్టి అంటే తేలిక పదమే కదా, ఎన్నోసార్లు విన్నాం. మారు మనసు, కొత్త జన్మ, నూతన జన్మ, ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. తన ఆత్మ ద్వారా మనలో కార్యం జరిగించాడు. హృదయంలో మన హృదయ స్థితిని చూపించాడు. హృదయ స్థితిని చూపిస్తూ ఉండగా పశ్చాత్తాపం కలిగించాడు. పాపాలని ఒప్పుకునేటట్టు చేశాడు. మనం ఒప్పుకుంటుండగా ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు, తన రక్తంతో తీసివేశాడు. నూతన హృదయం ఇచ్చాడు. క్రొత్త సృష్టిగా నిన్ను మార్చుకున్నాడు. క్రొత్త జన్మ ద్వారా తద్వారా మనము ఆయనకు బిడ్డలమైనం, ఆయన పిల్లలమైనం, ఆయన జనాంగమైనం. ఇది ఆయన చేసిన కార్యమే. ఈ క్రొత్త జన్మ, నూతన జన్మ అనేటువంటి అనుభవం ద్వారా మనము ఆయన పిల్లలమయ్యాము. కనుక అట్టి కృపను బట్టి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువుని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆయన యుగములకు రాజు, అంటే జనములకు రాజు. ఈరోజు నీకు నాకు రాజు అయ్యాడు. ఆయన జనములో మనల్ని చేర్చుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చుకున్నాడు క్రొత్త సృష్టి ద్వారా. ఈరోజు ధైర్యంగా మనం చెప్పవచ్చు, నేను కూడా ఆయన జనమయ్యాను, ఆయన జనులలో నేను కూడా ఒక వ్యక్తిని అయ్యాను, ఆయన నాకు రాజు, నాకు కూడా రాజు అయ్యాడని. మరొకసారి హెచ్చరించవచ్చా? నువ్వు ఆయన బిడ్డవేనా? ఇప్పటికైనా ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నావు, ఇంకా మారు మనసు పొందకపోతే, ఆ క్రొత్త జన్మ అనుభవం నీకు రాకపోతే నువ్వు ఆయన జనం కాదు. ఈ సమూహంలో నువ్వు ఒక వ్యక్తి కావచ్చు, నీకు ఒక గుర్తింపు ఉండొచ్చు ఇక్కడ, కానీ పరలోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ నువ్వు ఆయన జనములో లెక్కలోనికి రావు. ఇది ఎంత ప్రాముఖ్యం! నూతన జన్మ అనుభవం పొందటం, ఇది ప్రతి ఒక్కరూ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిందే. అది ప్రభువే ఇస్తాడు. నూతన జన్మ అనుభవం, క్రొత్త సృష్టిగా నిన్ను మార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవరైతే క్రొత్త సృష్టిగా మార్చబడ్డారో, అయ్యారో, వారు ఆయన జనాంగం. అట్టి ప్రజలు ప్రభువును ఆరాధన చేయాలని వాక్యం చెప్తోంది. ఇంకొకటి చూద్దాం. కీర్తన 2వ కీర్తన 6వ వచనం. చాలు నన్ను. కీర్తన 2:6లో మనకు మరొక మాట కనిపిస్తుంది. మొదటి 2 లైన్లు కలుపుకుంటే, ఆయన ఎవరు అంటే ఆయన సియోను రాజు. సియోను రాజుగా మనకేం చేశాడు? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది. ఆ చరిత్ర మనకు అర్థమైపోతే, ఓహో, నా జీవితంలో కూడా ఈ కార్యం చేశాడు కదా అనేటువంటి భావం కనిపిస్తుంది. ఆ చరిత్ర మీకు ఒకసారి చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. అవునన్న, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. ఎబూసీయుల దేశం కాదు, ఎబూసీయులు
దేశములో కాపురం ఉండగా ఉమ్, ఉమ్, చాలు. రాజు ఎవరు అంటే దావీదు. రాజుగారు అంటే దావీదు యెరూషలేముకి వచ్చేటప్పటికి ఎవరున్నారు అక్కడ? ఆ వచనంలోని ఈ భావం అంతా యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా. ఎవరున్నారు యెరూషలేములో అప్పుడు? అర్థం కలదు నాన్న? ఆ వాక్యాన్ని చూడండి మళ్ళొకసారి. ఇది కొంచెం అర్థమైపోతే చాలు, అందుకే 2-3 సార్లు చెప్తున్నాను. యెరూషలేములో అప్పుడు ఎవరున్నారు? పిల్లలు చెప్పగలరా? ఎవరు? యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా. ఇప్పుడు అన్న అర్థమైందా? యెబూసీయులు దేశములో అంటే యెరూషలేములో వారు నివాసులై ఉండగా ఎవరు వచ్చారు ఇప్పుడు? దావీదు వచ్చాడు. ఏంటి ఇక్కడ పాఠం అంటే, యెరూషలేం ఒకప్పుడు అన్యజనులైనటువంటి యెబూసీయుల చేత స్వాధీనం చేయబడిపోయి ఉంది. ఎవరు యెబూసీయులు అంటారేమో, ఆదికాండంలో మనకు కనిపిస్తారు. కనాను సంతానమే వీళ్ళు, శపించబడినటువంటి కనాను కుమారులే వీళ్ళు, అతనిలోంచి వచ్చినటువంటి జనాంగమే వీరు. అట్టి జనులు యెరూషలేమును స్వాధీనపరుచుకొని వారి గుప్పెట్లో పెట్టుకొని ఆ ధనంతటిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. యెరూషలేం అంటే తెలుసు కదా, అది పరిశుద్ధ పట్టణం అని పిలువబడింది, మహారాజు పట్టణం అని పిలువబడింది. అది దేవుని పిల్లలకు ఇవ్వబడినటువంటి స్వాస్థ్యం. అలాంటి యెరూషలేం పట్టణం ఇప్పుడు యెబూసీయుల చేతులకు వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చాడట దావీదు. దావీదు తన పక్షం వారు వచ్చి వారితో పోరాడి వాళ్ళని పారద్రోలి ఇప్పుడు ఎవరి చేతికి వచ్చేసింది? ఇప్పుడు అది దావీదు చేతికి వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం చాలా చిన్నది కావచ్చు, అయినా ప్రాముఖ్యమైనది. నా హృదయం ఒకప్పుడు అపవాది చేత బంధించబడింది. నీ హృదయాన్ని పరిపాలన చేస్తున్నది వాడు. ఒకప్పుడు వాడు మనల్ని ఏలేడు, వాడు ఇష్టం చొప్పున మనం నడుచుకున్నాం. ఈ హృదయాన్ని వాడికి అప్పగించబడి ఉండింది ఇంతకాలం. కానీ ప్రభు వచ్చాడు. ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా అపవాదిని తరిమివేశాడు, త్రొక్కివేశాడు, లేకపోతే చితక్కొట్టేశాడు. వాడిని ఓడించాడు. వాడిని తరిమివేయటమే కాదు, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ఆహ్వానించడం ద్వారా ఆయన మన హృదయంలోనికి వచ్చాడు. ఇప్పుడు ఈ హృదయంలో ఎవరున్నారన్నాలి? నా ప్రభువే, నా రాజే. ఆయన ఈ హృదయంలోనికి వచ్చాడు. ఇది జరిగింది. ఆయన సియోను రాజు అని ఆయనకి పేరు. ఈరోజు కూడా మనకు నీకు ఆయన రాజు అయినాడు. ప్రభువా, నా హృదయంలో నువ్వు ఉండటం ద్వారా నీవే నా రాజువే. నా హృదయంలోనికి నువ్వు వచ్చావు, నాకు రాజుగా నువ్వు ఉన్నావు, నన్ను పరిపాలన చేస్తూ ఉన్నావు, నేను నీ దాసుడను, నీ బిడ్డను అని ప్రభువుని ఎంతైనా ఆరాధన చేయవచ్చు. 4వది ఇంకొకటి చెప్పి ముగిస్తాను. కీర్తన 24:10. మహిమ గల ఈ రాజు ఎవడు? చదువునాన్న. సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ప్రశ్న ఆన్సర్ కూడా వచ్చేసింది అందులోనే. ఇప్పుడు మన ప్రభువుకు మరో పేరు ఏంటంటే ఆయన ఎవరు? మహిమగల రాజు. ప్రశ్న, మహిమగల రాజు ఎవరు అంటే ఆయన ఎవరో కాదు, సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆ యెహోవాయే మహిమగల రాజు అని 3వ లైన్లో వస్తుంది. ఈ పేర్లు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? రోమా 3:23 కంఠత్వాక్యం అది. ఏ భేదము లేదు, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నాం. ఒకప్పుడు తన పోలికలో తన స్వరూపమందు మనలను కలుగు చేశాడు. అనగా ఆయన మహిమను మనం కూడా మనకు అనుగ్రహించాడు. పాపాన్ని బట్టి దాన్ని పోగొట్టుకున్నాం. ఏ భేదం లేదు, అందరము ఆ మహిమను పొందలేకపోయామంటే పోగొట్టుకున్నాము. అయితే ఏం జరిగింది? ఆ మహిమను మనకి ఇవ్వడం కోసం ఆయన ఏం చేశాడు? 24వ వచనంలోని, అందులోని రోమా 3:24 వచనం.
కాబట్టి నమ్మువారు ఉమ్, ఉమ్. మొదటిగా ఆయన చేసింది ఏంటంటే విమోచనం కలుగు చేసి నీతిమంతులుగా మార్చాడట. ఇది ఎలా జరిగిందంటే విశ్వాసము ద్వారానే, మనం ఆయనను అంగీకరించడం ద్వారానే, ఆయన ఇది విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనలను పక్క పేజీ అలా తిప్పండి. 8వ అధ్యాయం, ఒక 2 పేజీలు, 8వ అధ్యాయం 30 వచనంలో చివరి లైన్, ఎవరిని నీ నీ పిలిచెనో వారి నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇది మన అంశం. మహిమగల రాజు నిన్ను నన్ను మహిమపరిచాడట. ఆయన మహిమను మనకు అనుగ్రహించాడట. ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఈ 500 సౌందర్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ మాటల చేత కలిగినటువంటివి కాదు. ఇంతకీ ఆ ప్రభు ఎవరంటే మన టెక్స్ట్లోనికి వచ్చేయండి. కీర్తన 45, కీర్తన 45లో ఆ ప్రభు ఎవరట అంటే రెండవ వచనంలో మొదటి లైన్, నరుల కంటే 45 కీర్తన 2వ వచనంలో మొదటి లైన్, నరుల కంటే అతి సుందరుడైన ప్రభు ఈ భూమి మీదకి ఆ శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు, ఆయన సౌందర్యం, ఈ 500 సౌందర్యం మనకి ఇవ్వడం కోసం యెషయా 53లో చెప్పబడినట్టు ఆయన ఏమయ్యాడు? నలుగగొట్టబడ్డాడు. మన శాపమంతా ఆయన పైన వేసుకున్నాడు. ఆయన శ్రమ పొందాడు. స్వరూపము లేనివాడుగా ఆయన మారిపోయాడు. చూడనొల్లని వాడుగా మారిపోయాడు. ఎందుకు ప్రభు ఇవన్నీ అంటే నా సౌందర్యం మీకు ఇవ్వటానికే. అదే మనం చూచి ఈ రాజు నీ ప్రభువు, ఆయన్ని సౌందర్యమును కోరినవాడు. ఈ 500 సౌందర్యం లేనప్పుడు మనకేముంది సౌందర్యం? రక్షణ లేనప్పుడు మనకేం సౌందర్యం? సమాధానం లేనప్పుడు మనకేమి సౌందర్యం? మనము ఇది దేవుని పట్టణం కాకమునుపు మనకేమి సౌందర్యం? పాపులుగా ఉన్నప్పుడు మనకేమి సౌందర్యం? సౌందర్యం లేని మనం ఆయన సౌందర్యాన్ని మనకి ఇవ్వడం కోసం ఆయన తన సౌందర్యాన్ని సిలువలో పోగొట్టుకున్నాడు. చూడనొల్లని వాడిగా మారిపోయాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణం పొందాడు. తద్వారా మనకు ఆయన సౌందర్యాన్ని మనకి ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు కోరుతూ ఉన్నాడు, ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరుచున్నాడు. ఆయనకి నమస్కరించు అంటే ఆరాధన చేయి అని ప్రభువే సెలవిస్తున్నాడు. ఆరాధన చేద్దాం.